యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనము నుండి 19వ వచనం వరకు మనము చదువుకున్నట్లయితే ఇందులో మానవుని జీవితము ఎలాగూ ఉండాలి అని, దాని కొరకే మానవుడు ఎలాగూ జీవించాలని చక్కగా నయమాతీయుడైన జోఫరు తెలియపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. మన అందరికి కూడా ప్రియమైనటువంటి వారులారా, ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆశ ఏమిటంటే, నేను అందరికీ పరిశుద్ధంగా పడాలా, నన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడు పరిశుద్ధుడు లేకపోతే ఈమె పవిత్రురాలు అని మాట్లాడుకోవాలని అనుకుంటారు. అలాగనే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, అనగా కష్టాలు బాధలు వచ్చినా కృంగిపోకుండా ఆ కష్టాల్లో బాధల్లో ధైర్యంగా ఉండాలని కోరుకునే వారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, మంచిగా నిద్రపోవాలని, ఎలాంటి భయము లేకుండా రాత్రి అంతా కూడా విశ్రాంతి తీసుకోవాలని అనుకునేటువంటి వారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, సాధ్యమైనంత వరకు నేను కూడా ఇతరులకు సహాయం చేయాలని, ఇతరులకు మేలులు చేయాలని కూడా అనుకునేటువంటి వారుగా ఉంటారు. అవన్నీ కూడా ఇక్కడ నయమాతీయుడైనటువంటి జోఫరు తెలియపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ దురదృష్టం ఏమిటంటే, మనను పరిశుద్ధులుగా లెక్కించేదానికంటే, పవిత్రులుగా మనలను లెక్కించేదానికంటే మనను అపరిశుద్ధులుగా చూస్తూ ఉన్నారు. మనను అపవిత్రులుగా ప్రియమైనటువంటి వారులారా ఎన్నిక చేసేటువంటి వారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క అపరిశుద్ధత నిమిత్తము, అపవిత్రత నిమిత్తము మన ఎదుట ఆ అపరిశుద్ధతకు, అపవిత్రతకు సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలన్నిటిని కూడా మనుషులు తెలియపరిచేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రతి చిన్నదానికి కూడా భయపడేటువంటి వారముగా, ప్రతి చిన్నదానికి కూడా కృంగిపోయేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, చాలామందికి సరిగా నిద్ర కూడా పట్టదు. చాలామంది సుఖముగా విశ్రాంతి తీసుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. అందు మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయటం పక్కన పెడితే, మనకే సహాయం నిమిత్తము ఇతరుల వైపు చేతులు చాచేటువంటి వారముగా, ఇతరుల వైపు ప్రియమైనటువంటి వారరా మనము ప్రార్థనా విన్నపాలను తెలియపరిచేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఎందుకు ఇలాంటి జీవితం ఉంటున్నది? అపవిత్రులని మన గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందు మాత్రమే కాదు, ఆ అపవిత్రతకు సంబంధించినటువంటి క్రియలన్నిటినీ మన ఎదుట వారు ఉంచేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. చిన్నదానికి కూడా మనము భయపడిపోయేటువంటి వారముగా, సొమ్మసిలేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. సుఖమయమైనటువంటి నిద్ర లేనటువంటి జీవితం, విశ్రాంతి లేనటువంటి జీవితం. అలాగనే ఇతరుల దగ్గరికి వెళ్ళి దేహి నాకు సహాయం చేయండి అని మన యొక్క లేమి విషయమై దుఃఖపడేటువంటి, బాధపడేటువంటి పరిస్థితులు ఇక్కడ నయమాతీయుడు అయినటువంటి జోఫరు తెలియపరుస్తాడు. నీవు పవిత్రుడుగా ఉండాలంటే, అలాగనే నిన్నందరూ కూడా ఆ యొక్క నీ శ్రమలలో, వేదనలో కూడా నీ యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడుకునే వారుగా ఉండాలంటే, నీకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీవు గుండె ధైర్యంతో నిలబడ్డావని జనాలు నిన్ను చూడాలి అంటే, అలాగనే నీవు సురక్షితముగా పండుకోవాలి అంటే, అలాగనే అనేక మందికి నీవు సహాయం చేయాలంటే నీ జీవితము ఇలాగూ ఉండాలని అక్కడ జోఫరు తెలియపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి వారులారా, మన విషయమే కూడా దీన్ని అన్వయించుకునే వారముగా ఉందాం. మన జీవితాల్లో కూడా అపవిత్రత, మన జీవితాల్లో కూడా
మాలిన్యము, దానికి సంబంధించినటువంటి క్రియలు, అలాగనే ధైర్యము లేనటువంటి పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు, అలాగనే ఇతరుల దగ్గర దేహి అని చేతులు దాచే పరిస్థితులు, ఈ పరిస్థితులన్నీ పోవాలి అంటే అక్కడ జోఫరు తెలియపరిచిన కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 13వ వచనం, 11వ అధ్యాయము 13వ వచనం, యోబు గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. మన మనస్సును మనము పవిత్రముగా ఉంచుకోవాలా, పరిశుద్ధముగా ఉంచుకోవాలి. మన యొక్క మనస్సును పవిత్రముగా పరిశుద్ధముగా ఉంచుకోవాలి అంటే ఏమి చేయాలా చెప్పండి? మనము పరిశుద్ధముగా పవిత్రముగా ఉండాలంటే ఏం చేయాలా? సంతూర్ సోపుతోనో, లక్స్ సోపుతోనో, లేకపోతే ఇంకా సింతాలు ఇలాంటి సోపులతో స్నానం చేస్తేనో లేకపోతే మొహం కడుక్కుంటేనో సరిపోద్ది అంటారా? చెప్పండి. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నదిగా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుని. మొట్టమొదటి పని మనం చేయవలసిన పని ఏమిటంటే వాక్యం చదవాలి. అలాగనే వాక్యం చదవటం రాకపోతే, అనగా చదువు లేకపోతే వాక్యము మనము వినేటువంటి వారముగా ఉండాలి. వాక్యము చదివిన తర్వాత, విన్న తర్వాత ఏమి చేయాలంటే దాని ప్రకారముగా మనము జీవించాలి. చూడండి, 119వ కీర్తన, 119వ కీర్తన మొదటి 3 చరణాలు మనం చూస్తే, 119వ కీర్తన మొదటి 3 చరణాలు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాస్త్రములను గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు, వారు ఆయన మార్గములను నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేరు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం వింటామో లేకపోతే వాక్యాన్ని చదువుతామో, చదివిన తర్వాత విన్న తర్వాత దాని ప్రకారంగా మనం నడుచుకుంటే మనము ఏ పాపము కూడా మనము చేయము. ఇది నా ఎన్నో పాపాలు మన జీవితంలో ఉండటానికి కారణం ఏమిటంటే వాక్యానికి మనం సమయం ఇవ్వటంలే. వాక్యం కొరకై ప్రిమిటి వల్ల మనము ఇష్టపడటలా. ఇంకెలాగో మనకు పరిశుద్ధత ఉంటుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మన జీవితంలో కలిగి ఉండాల్సిన మొట్టమొదటి లక్ష్యం ఏమిటంటే మనం పరిశుద్ధముగా ఉండాలి. అందుకే మన వాక్యం చదవాలి, వాక్యం వినాలి. చదవటం వినటం మాత్రమే కాదు, దాని ప్రకారం మనము జీవించాలి. తర్వాత రెండవదిగా మనం చూస్తే యోబు గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం 2వ లైను, నీ చేతులు ఆయన వైపు చాపినట్టు. ఇది ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ లోకంలో కష్టాలు మనకు వస్తవి, శ్రమలు మనకు వస్తవి. కష్టాలు మనకు వచ్చినప్పుడు, శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, ఆపత్కాలమున నన్ను గురించి మొరపెట్టమని నేను నిన్ను విడిపించేదండి. ఈ లోకంలో ఏ మనుషులు మనల్ని విడిపించలేరు. ఈ లోకంలో ఏ మనుషులు మనల్ని ప్రిమేంటి వాళ్ళరా మన యొక్క కష్టాల నుండి, బాధల నుండి తప్పించలేరు. దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలడు, దేవుడు మాత్రమే మనం తప్పించగలడు. అందుకే మనం ఏం చేయాలి అంటే ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఎవరి దగ్గర ప్రార్థించేటువంటి వారముగా ఉండాలా? మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలా. దేవుని దగ్గర మనం మొరపెట్టేటువంటి వారముగా ఉండాలి. చూడండి ప్రిమిటి వాళ్ళరా, 118వ కీర్తన, 118వ కీర్తన 8-9 చరణాలు, 118వ కీర్తన 8-9 చరణాలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. ఎందుకు అని మనము చూచినట్లయితే 7వ చరణం, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువిషయమై నా కోరిక నెరవేట చూచెదను. పైన 6 కూడా మనం చూస్తే యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడ, నరులు నాకేమీ చేయగలరు. దేవుడు ఎప్పుడైతే మన పక్షాన ఉంటాడో నరులు మనకేమీ కూడా చేయలేరు. ఇంకా మనం రోమ 8:31లోకి వెళితే దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడో? దేవుడు మన పక్షం అంటే మనకు విరోధి అనేటువంటి వాడు లేడే లేడు. మనము జ్ఞాపం చేసుకుంటే గొల్యాతుని గురించి 40 దినాలు అల్లాడిపోయారు, ప్రిమిటి వాళ్ళ బహువేదన చెందారు సౌలు మిగతా వారందరూ కూడా. కానీ దావీదు అన్నాడు, సున్నత లేని ఏ ఫిలిష్తీయుడు దేవుని సైన్యములను తృణీకరించడానికి ఎంతటి వాడు? యెహోవాయే యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుడు యుద్ధం చేసినాడు, గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మన పక్షాలంటే మనకు విరోధి ఎవడు లేడు. అందుకే మనం ఏం చేయాలంటే
దేవుడు మన పక్షానికి రావాలంటే, మన దగ్గరికి రావాలంటే మనము ప్రార్థించాలా. ఆయన వైపు మనము చేతులు చాచేటువంటి వారముగా ఉండాలి. తర్వాత మూడవది మనం చూస్తే యోబు గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. పాపము నీ చేతులనుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారము నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉండుదువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకునేదవు. ఇక్కడ మానవునికి కావాల్సిన సంతోషకరమైనటువంటి, మానవునికి కావాల్సిన ఆనందకరమైన జీవితాన్ని గురించి, ఆ యొక్క స్థిరత్వాన్ని గురించి జోఫీరు తెలియపరుస్తున్నాడు. 3-4 విషయాలు ఏమిటంటే, పాపము నీ చేతిలో ఉన్న ఎడల దానిని నువ్వేం చేయి, వెంటనే విడిచిపెట్టేసేసేయి. ప్రియా సోదరి సోదరా, దీన్ని ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకున్నామా? మన నోటి ద్వారాగా కావచ్చు, మన చూపు ద్వారాగా కావచ్చు, మన యొక్క తలంపుల ద్వారాగా కావచ్చు, మన యొక్క ఆలోచన ద్వారాగా కావచ్చు, పాపము మన ఎదుట ఉన్నప్పుడు, పాపము మనం పక్కన ఉన్నప్పుడు, మన ముందున్నప్పుడు, మళ్ళీ మన వెనకాల ఉన్నప్పుడు, దాని నుండి మనము ఎంత దూరము వెళ్ళిపోతూ ఉన్నాం, దాని నుండి ఎంతగా మనము పరిగెడుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. అసలుకి అయ్యో ఈ మాటలు నేను మాట్లాడకూడదే, ఈ పని నేను చేయకూడదే, నేను ఈ కార్యాన్ని చేయకూడదే అని ఆ పాపం విషయమైనటువంటి ఆ పశ్చాత్తాపం, పాప విషయమైనటువంటి దుఃఖము, వేదన ప్రిమిటి వలన ఏనాడైనా మన జీవితంలో ఉన్నదా? ఇది మనం ఆలోచించాలి. కొంతమందిని మనం చూస్తే ఎందుకా వీళ్ళు చర్చికి వస్తున్నది, లేకపోతే ఎందుకా వీళ్ళు క్రైస్తవులని బైబిల్ పట్టుకుంటుంది అన్నటువంటి విధానంలో వారి ప్రవర్తన ఉంటుంది. ఇంకా దేవుడు ఏమి నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు? దేవుడు నీకు ఎలాగో మహిమను ఘనతనిస్తాడు, అలాగనే నీ యొక్క కష్టాల్లో బాధల్లో నీకు ఆయన ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. అలాగనే ఇతరులకు నువ్వు సహాయం చేసేటువంటి దానిగా ఎప్పుడుంటావు? అలాగనే మనము చూసినట్లయితే నీకు నెమ్మదితో కూడుకునే విశ్రాంతి ఎప్పుడు దొరికిద్ది? దొరకదు. ఎందుకంటే నీవు పాపాన్ని విడిచిపెట్టట్లా, ఆ పాపం కొరకు ఇంకా నువ్వు పరిగెడుతూ ఉన్నావు, ఆ పాపం కొరకై నువ్వు ఉత్సాహాన్ని, ఆతృతను కలిగి ఉంటూ ఉన్నావు. యోసేపును మనం చూసినట్లయితే పాపము ప్రిమిటి వల్ల తనను హత్తుకొనుచున్నది, పాపము తన చెయ్యి పట్టుకొని ఉన్నది. ఆ సమయంలో యోసేపు ఏం చేశాడంటే పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. యోసేపు ప్రిమిటి వల్ల పరిగెత్తినటువంటి వాడుగా ఉన్నాడు. మొన్న ఒక ఆయన యూట్యూబ్లో యోసేపుని గురించి చెబుతా ఏమన్నాడంటే, యోసేపు పోతీఫర్ భార్యతో పాపం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు నీగ్రోలు అనగా మసిగొబ్బులాగా ఉంటారు, అందవిహీనంగా ఉంటారు. ఈయనేమో అందము కలిగినటువంటి వాడు, చక్కని రూపవంతుడు, అందుకే ఆయన పాపం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడని మాట్లాడుతూ వచ్చినాడు. వాస్తవంగా యోసేపు పోతీఫర్ యొక్క భార్యతో పాపము చేయకుండా పారిపోవటానికి కారణం ఏమిటి అని మనం చూస్తే రండి. ఆది కాండము 39వ అధ్యాయము, ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనం. ఆది కాండము 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందినని తన యజమానుని భార్యతో నేను ఇంకా పైన అంటాడు. ఏమంటాడంటే, ఈ ఇంటిలో నిన్ను తప్ప నాకు మరి దేనిని అప్పగింపక ఉండలేదు నా యజమానుడు అని ప్రిమిటి వల్ల పలికినటువంటి వాడుగా ఉన్నాడు. అందు మాత్రమే కాదు, ఇంకా కింద ఏమంటున్నాడంటే, నాకు ఇంత స్వాతంత్రం ఇచ్చినా, నాకు ఇంతగా ఘనతనిచ్చినా నేను నా యజమాని నీ భర్తను నేను బాధ పెట్టలేను, లేతే నీ భర్తను నేను మోసం చేయలేను అని యోసేపు
అక్కడ మొట్టమొదటిగా పలికినట్లు లేదు. దేవుడు ఎందుకో దాని విషయమై ప్రిమిటెంట్ వాళ్ళరా రాయించలేదు. కానీ కింద ఒక మాట అంటాడు. ఏమంటే, నీవు అతని భార్య అయినందున నీ మీద తప్పితే నాకు ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు. అదే సమయంలో నువ్వు నా దానివి కాదు గనుక నేను ఈ పాపము చేస్తే నేను దేవుని ఎదుట విరోధిని, అనగా దేవుని ఎదుట నేను తప్పు చేసిన వాడిని అవుతా, దేవునిని నేను దుఃఖపెట్టినటువంటి వాడిని అవుతా, దేవునికి నేను శత్రువుని అవుతానని జ్ఞాపకం చేసుకోండి. దేవుని మీద ప్రిమెంట్ వాళ్ళరా అతడు కనుపరిచిన భక్తిని బట్టి అతడు పాపం చేయలే. ఆమె అందంగా లేదనో లేకపోతే నల్లగా ఉందనో కాదు. దేవుని మీద నుండి భక్తిని బట్టి, దేవుని మీద నుండి ప్రేమను బట్టి, భయాన్ని బట్టి అతడు దేవుని బట్టి పాపం చేయలే. కొన్ని పర్యాయాలు మనం కూడా పాపం చేయము. ఎలాగ పాపం చేయమంటే చెబుతా, అది కూడా రూపాయి వస్తుందనో ₹1 వస్తుందనో పాపం చేయం. కానీ 100 వస్తుందంటే 1000 వస్తుందంటే పాపం చేస్తాం. ఇది మనం మార్చుకోవాలా. మనము మన ఎదుట పాపం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే దానిని ప్రిమెంట్ వాళ్ళరా మన యొద్ద నుండి మనము తీసివేసేటువంటి వారముగా, దాని యొద్ద నుండి మనము పారిపోయేటువంటి వారముగా ఉండాలి. తర్వాత ఇంకొక మాట అక్కడ జోఫర్ తెలియపరుస్తాడు. అది చదువుకొని దాని గురించి ధ్యానం చేసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం 2వ భాగంలో మనం చూస్తే, యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం 2వ భాగం. నీ గుడారములోని దుర్మార్గత నువ్వు కొట్టివేసిన, నీ ఎదుట పాపమున్నప్పుడు ఆ పాపానికి దూరముగా వెళ్ళిపో, దాన్ని విడిచిపెట్టేసేసేయి. అంత మాత్రమే కాదు, నీ గుడారములో నుండి నువ్వు ఏం చేయి, నీ యొక్క దుర్మార్గతను కొట్టివేయి. ఇది 2 రకాలు జ్ఞాపం చేసుకోవచ్చు. గుడారము ఒకటి మన ఇంటిలో అనుకుందాం, రెండోది మన యొక్క హృదయంలో నుండి దుర్మార్గతను, అలాగనే ఇంటిలో నుండి దుర్మార్గతను మనం ఏం చేయాలంట, కొట్టివేసేటువంటి వారముగా ఉండాలి. ఇది చేసినప్పుడే మనము స్థిరపరచబడతాం. అనగా ప్రిమెంట్ వల్లరా మనము ఒక స్థితిలో ఉంటాం. ఇది మన జ్ఞాపకం. నాకు ఇంకా మంచి స్థితి లేదు, నేను ఎప్పుడు బాగుపడతానో అంటాం. నువ్వు బాగుపడాలంటే నువ్వు చేయవలసింది ఏమిటంటే పరిశుద్ధముగా ఉండు, దేవునికి ప్రార్థన చేయి. మూడవది, పాపము నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేసేసేయి. అలాగనే నీ యొక్క హృదయంలో, అలాగనే నీ కుటుంబంలో దుర్మార్గత ఉంటే దాన్ని ఏం చేయి, కొట్టివేయి. అప్పుడు నువ్వు ఏమవుతావు అంటే ప్రిమెంట్ వాళ్ళరా ఒక స్థితిలో ఉంటావు, స్థిరపరచబడతావు, బాగుపడతావు. ఈ దుర్మార్గతను గురించి మనము చూస్తే రండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము. నిర్గమాకాండము 32వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండము 32వ అధ్యాయం 22వ వచనం. అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట నీవు ఎరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గత ఏంటయ్యా అంటే ప్రింటి వాళ్ళరా, మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకునే దాని కొరకై కొండ మీదకి వెళ్ళాడు. కొన్ని దినాలు పట్టింది మోషే కిందకి రావటానికి. ఆ సమయంలో కొన్ని అక్కర్ల అవసరతలు వారికి వచ్చుంటవి. మోషే వస్తాడేమో, ఆ సమస్య నుండి మనం విడిపిస్తాడేమో, అలాగనే త్వరగా మనం వాగ్దాన దేశంలోకి తీసుకుని వెళ్తాడేమోనని ఎదురు చూశారు. రాలే. వెంటనే ఏం చేశారంటే అహరోనుతో అన్నారు, ఆ మోషే అని వాడు ఏమయ్యాడో మాకు తెలీదు, మేము ముందుకెళ్ళటానికి మాకేం చేయి, ఒక దూడను చెయ్యి అంటే. ప్రిమిటి వల్ల కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడకుండా, దేవుని వైపు చూడకుండా వాళ్ళు ఏం చేశారంటే
విగ్రహారాధన చేశారు. మనం ఏం చేస్తామంటే ఆచారాలు చేస్తాం, పద్ధతులు చేస్తాం. ఇది దుర్మార్గత. మన కష్టం తీరేంత వరకు, మన బాధలు పోయేంత వరకు ఇటువంటి వల్ల మనము దేవుని మీద ఆధారపడాలి. ప్రార్థన చేయమని నేను అంటలా, చేస్తాం. 2-3 రోజులు ప్రార్థన చేస్తాం. ఆ 2-3 రోజులు పోలేదనుకో, మనం చేసే పని ఏంటంటే ఏ తాయితీ కట్టుకుందాం, ఏ అంతరం కట్టుకుందాం, ఏ గుమ్మడికాయ కడదాం, ఏ నిమ్మకాయ కడదాం, ఏ మిరపకాయ కడదాం. ఇవే మనం చేసే పనులు. అరే ఎందుకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు నా సమస్య తీర్చట్లేదు అని ఆలోచించం. మోషే ఇంకా కిందకి రాలేదు అంటే ఎందుకు రాలేదని వాళ్ళు ఆలోచించాలి. మనం కూడా ఆలోచించం. నా సమస్య తీర్చలేదని మనం అంటాం, కానీ దేవుడు నా సమస్య ఎందుకు తీర్చలేదని మనం ఆలోచించాం. మనం ప్రతిసారి జ్ఞాపకం చేసిన మాటలే. విననేరకినట్లు ఆయన చెవులు మందమ కాలేదు, అలాగే ఆయన హస్తములు కురచ కాలేదు. మరి ఎందుకైనా మనం సాధించలేకపోతే ఆయనకు మనకు మధ్యలో పాపమడ్డుగా ఉన్నది. మన యొక్క అపవిత్రత, మన యొక్క ప్రేమిటి వాళ్ళ మాలిన్యము దేవుని యొద్ద మనకు సహాయం చేయకుండా అడ్డుకుంటున్నది. ఇది మర్చిపోతూ ఉన్నాం. మాట్లాడే బూతి మాటలు, అయ్యో నేను అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాను, అది గుర్తుకు రాదు. ప్రేమిటి వాళ్ళ చేసేంటే, ఇతరులు చేసేంటే అన్యాయము, అక్రమం గుర్తుకు రాదు. నేను ఈ అన్యాయాన్ని విడిచిపెట్టాలి కదా క్రైస్తవుని, అది మాత్రం గుర్తుకు రాదు. కానీ ఇంతసేపు ఇన్ని రోజులు దేవుని వైపు చూశాను, ఇంకా దేవుడు నాకు ఏం చేయట్లేదని అప్పుడేం చేస్తామంటే నిమ్మకాయ, ఈ టెంకాయ ఇవన్నీ కడతాం. అది దుర్మార్గత. మనము దేవుని మీద ఆధారపడాలా, దేవుని వైపే చూడాలి. ఆయన మన యొద్దకు వచ్చేంత వరకు కూడా మనం ఆయన వైపే చూడాలి, కానీ ఏ విగ్రహారాధన వైపు, అన్ని జనముల ఆచారముల వైపు మనము చూడకూడదు. వాళ్ళ దుర్మార్గత ఏంటంటే మోషేని విడిచిపెట్టేసేసి విగ్రహం దగ్గరకు వచ్చినారు. మనము కూడా మన దేవుని విడిచిపెట్టేసి విగ్రహం దగ్గరకు రాకూడదు. అది దుర్మార్గత. తర్వాత ఇంకొక సందర్భం జ్ఞాపకం చేస్తా దుర్మార్గతను గురించి. రండి, అది సామాన్యం. కొన్ని పర్యావరణం అంటే వాడు ఎంత దుర్మార్గుడు, వాళ్ళు ఎంత దుర్మార్గంగా జీవిస్తున్నారని అప్పుడప్పుడు మనం అంటాం. ఆ దుర్మార్గతను చూచి ఆ యొక్క భాగం అక్కడ మనకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 'సందర్భం' నాబాలు సందర్భం. నాబాలుని గురించి అంటారు, మన యజమానుడు బహు దుర్మార్గుడు అని. అంటే అక్కడ అతని జీవితం తెలియపరుస్తుంది. జాలి దయ లేనటువంటి వాడు, ఇతరులకు ఏమి సహాయము చేయనటువంటి వాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదే, రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. తర్వాత 11వ వచనంలో మనం చూస్తే, నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా. ఏమిటా దుర్మార్గత అంటే, మనకు మేలు చేసినటువంటి వారు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయటం ప్రిమెంట్ వల్ల మనం ఏమాత్రం కూడా ఒప్పుకోం. జాలి దయ లేనటువంటి జీవితమే దుర్మార్గత. ఇది కూడా మనం విడిచిపెట్టాలి. కొన్ని పర్యాలు మనమే అంటాం, వాళ్ళు జాలి దయ చూపులా. నేను ఎన్నిసార్లు తిరిగానో వాళ్ళ ఇంటి చుట్టూరు, లేకపోతే ఎన్నిసార్లు చేశాను వాళ్ళకు ఫోన్ ఎత్తలేదు. అలాగనే నేను ఇంటికి వెళితే ఇంట్లోకి కూడా పిలవలా, తలుపు కూడా తీలా, లేకపోతే పిల్లల చేత లేరని చెప్పించారు, లేకపోతే ఆమె లేదని చెప్పింది. ఇలాగ మాట్లాడతాం. మరి నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. నీవు కూడా కష్టాల్లో బాధలుంటే వారు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేయగలిగినటువంటి సహాయము చేయలేకపోతే దాని గురించి ఏం మాట్లాడడం, కానీ చేయగలిగిన సహాయం నీ వద్ద ఉన్నప్పుడు చేస్తూ ఉన్నావా? మరి నీవు చేయకుండా
ఇతరులు నీకు ఎలాగ చేస్తారనుకుంటూ ఉన్నావు? మోసపోకడి దేవుడు ఎక్కరింపబడు మనుషుడా అని వేదితుడు. ఆ పంటనే మనం ఏమి ఇత్తామో, మనం ఏం చేస్తామో అదే మనకు చేస్తారు జనాలు. ఇది మనం మర్చిపోతూ ఉన్నాం. ఒకవేళ మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. రెండువేళ మనం ఇత్తిన దానికి మనం పంటను కోస్తాం. ఇది దుర్మార్గతను విడిచిపెట్టాలా. ఈ యొక్క అన్ని జన్మల ఆచారాలను, అలాగనే జాలి, దయ, కనికరం అనేటువంటి మనస్తత్వాన్ని మనం విడిచిపెట్టేసి మన వంతుగా మనం ఇతరులకు సహాయం చేయాలా. మన సమస్యని మనం బయటపడే దాని కొరకే దేవుడిని మనం పిలవాలా. దేవుడు వచ్చేంత వరకు మనం ఆయన మీద ఆధారపడాలా. ఇలాంటి జీవితాన్ని కానీ మనం కలిగి ఉన్నట్లయితే మనం స్థిరపరచబడతాం. అనగా మన బతుకు బాగుంటుంది, అన్ని విషయాల్లో ప్రిమిటి వల్ల మనకు సమృద్ధి ఉంటుంది, చక్కగా మనము నిద్రపోయేటువంటి వారముగా ఉంటాం. అది మాత్రమే కాదు, మనము ఇతరులకు కూడా సహాయము చేసేటువంటి వారముగా ఉంటాం. ఎప్పుడంటే మొట్టమొదటిగా మనం పరిశుద్ధముగా ఉన్నప్పుడు, దాని కొరకే బైబిల్ చదువుకొనొచ్చు, ఆ బైబిల్ ప్రకారంగా నడుచుకున్నప్పుడు, తర్వాత ప్రార్థించాలా, తర్వాత పాపం అనేది ఎదుటిన్నప్పుడు దానికి తొలగిపోవాలా. అలానే దుర్మార్గత మన యొక్క హృదయంలో, మన ఇంటిలో ఉన్నప్పుడు దాన్ని మనం కొట్టివేసింటి వారముగా ఉండాలి. ఈ లక్షణాలు చేసినప్పుడు మనం సంతోషముగా ఉంటాం, మనము ఆనందముగా ఉంటాం. ప్రభు చెప్పినటువంటి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో